హజ్రత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా నాయిబ్ ఏ రసూల్ గారిని హిందూ ముస్లింలు బాబాజాన్ అని పిలుస్తారు. హజ్రత్ సయ్యదా హబీబా ఖాతూన్ ఆప్యాయంగా అమ్మా విజాలుగా భక్తులు పిలుచుకుంటారు. అమ్మ బాబాల చరిత్రను పెద్దలు ఈ విధంగా తెలియజేశారు. కర్నూల్ నవాబ్ కుమార్తె అయిన హబీబా యుక్త వయస్సు వచ్చేలోపే ఖురాన్ను పూర్తిగా చదివి మత పెద్దల ప్రశంసలను అందుకున్నారు. ఓ రోజు ఆమె స్వప్నంలో హజరత్ సయ్యద్ ఖాజా రహమతుల్లా గారు ప్రత్యక్షమైనట్లు, ఆయన్ను షాదీ చేసుకున్నట్లు కల కన్నది. ఆ కలను తల్లికి వివరించింది. నాటి కర్నూలు నవాబ్ ఆయన తండ్రి కుమార్తె షాదీకి అంగీకరించలేదు. పెద్దలు చెప్పిన నిర్ణయం మేరకే ఉండాలని నవాబ్ భీష్మించడంతో హబీబా నిద్రాహారాలు మాని తన గదిలో నమాజ్ చేస్తూ తన కోరిక ఫలించాలంటూ కలలో ప్రత్యక్షమైన వ్యక్తితోనే నికా జరగాలని నమాజ్ చేస్తూ ఆమె స్పృహ తప్పి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆ సమయంలో హబీబా తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. భక్తుల కోర్కెలు తీర్చడంలో పేరు పొందిన హజరత్ నాయిబ్ రసూల్ అక్కడికి వచ్చి హబీబాను ప్రమాదం నుంచి కాపాడాడు. దీంతో కర్నూలు నవాబ్ అంగరంగ వైభవంగా హబీబాను జనాబ్ నాయిబ్ ఏ రసూల్కు ఇచ్చి నిఖా చేశారు. నాటి నుంచి ఎంతో మంది భక్తులకు సేవలందిస్తూ వారి కోర్కెలను తీరుస్తూ ఉండేవారు. 1781లో రబీబుల్ అన్వర్ నెల 26న నాయిబ్ ఏ రసూల్ బాబాజాన్ అల్లా నందు ఐక్యమైనారు. దీంతో ఆయన సమాధిని ఏఎస్పేట వద్ద శ్రీ హజరత్ నాయిబ్ ఏ రసూల్ దర్గాగా నిర్మించి నిత్య ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. 1798లో రబీబుల్ అన్వర్ నెల 7వ తేదీన హబీబా ఖాతూన్ అల్లా నందు ఐక్యమైనారు. అమ్మజాన్ సమాధిని అబ్బాజాన్ సమాధి ప్రక్కనే ఏర్పాటు చేసి నాటి నుంచి ప్రార్థనలు చేయడం, ప్రతి ఏటా గంధ మహోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఎంతో మంది మహిళలు సంతానలేమితో బాధపడుతూ దర్గా వద్ద ప్రార్థనలు చేసి సంతాన ప్రాప్తి పొందినట్లు దర్గా పెద్దలు చెబుతుంటారు. దీనికి తోడు మతిస్థిమితం లేక ఉండే ఎంతో మంది దర్గా ప్రాంగణంలో 3 నిద్రలు చేసిన తర్వాత సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని భక్తుల నమ్మకం. అమ్మ బాబా గంధ మహోత్సవానికి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి మరియు విదేశీ భక్తులు కులమతాలకతీతంగా లక్షలాది భక్తులు హాజరు కావడం ఇక్కడ ప్రత్యేకత. अम्माजान बाबाजान रहमताबाद की दरगाह है और ये अम्माजान बाबाजान करनी जादू इलाज होता, बहुत जिन्नात पर इसका बाबा इलाज करते अम्माजान बाबाजान। सबको बुलाना पड़ेगा, महादेवा करम कीजिए। सबको बुलाना पड़ेगा, हाथ नहीं लिखा वास्ता, हाथ नहीं लिखा वास्ता। चप्पल